శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాలయతీంద్ర మహాదేశికాయ నమ శ్రీ హయగ్రీవాయ నమ. ఈ కాలంలో ప్రతి వాళ్ళు మేము జ్యోతిష్యం నేర్చుకుంటాము, మేము జ్యోతిష్యం నేర్చుకోవాలి అంటే ఏదో కంప్యూటర్లు ఒక సాఫ్ట్వేర్ని నేర్చుకోవడానికి, ఒక ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి ఒక నెల రోజులు వెళ్ళొస్తే ప్రోగ్రామ్ వస్తుంది, ఒక 6 నెలలు సంవత్సరము నేర్చుకుంటే సత్యనారాయణ వ్రతాలు చేయొచ్చు, నవగ్రహ హోమాలు చేయొచ్చు అనే పద్ధతిలో ప్రతి వాళ్ళు జ్యోతిష్యాన్ని నేర్చేసుకుందాం అని ముందుకొచ్చి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి ఒడిదొడుకులని చూసి బేసిక్ కూడా నేర్చుకోకుండా పారిపోతూ ఉంటారు. ఎందుకంటే అన్ని శాస్త్రాల్లోకి జ్యోతిష్ శాస్త్రం చాలా పెద్ద శాస్త్రం. ఎందుకంటే అబోవ్ 4 lakh శ్లోక్స్ ఇన్ జ్యోతిష్ శాస్త్ర, 4 లక్షల శ్లోకాలకు పైగా ఉన్నటువంటి శాస్త్రం ఇది. మనకు నలంద యూనివర్సిటీ నుంచి మిగిలినటువంటి గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. ఇంకా అటువంటి శాస్త్రాన్ని 6 క్లాసులలో మీకు జ్యోతిష్యం నేర్పిస్తాము, 12 క్లాసుల్లో నేర్పిస్తాము, 20 క్లాసుల్లో నేర్పిస్తాము అంటే అది వచ్చే సబ్జెక్టు కాదు. కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు కనుక సాధన చేస్తే, రోజు 1 గంట 2 గంటలు కనుక సాధన చేస్తే వచ్చే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. అందుకే జ్యోతిష్యులను అందరూ తిడుతూ ఉంటారు, మీరు చెప్పే తప్పు, మీరు చెప్పే తప్పు. ఎందుకంటే 4 పుస్తకాలు చదివేస్తారు మేము జ్యోతిష్యులం అని చెప్పి. అంటే నేను జ్యోతిష్యులను తిట్టడం లేదు, నేను కించపరచడం లేదు, కానీ నేర్చుకోండి. జ్యోతిష్ శాస్త్రాన్ని సావధానంగా ప్రతి శ్లోకాన్ని మనం అర్థం చేసుకొని, ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది, షష్ఠ్యాంశలో ఎక్కడుంది, సప్తమాంశలో ఎక్కడుంది, దశమాంశలో ఎక్కడుంది, ప్రతిదీ చూసి మనం ప్రిడిక్షన్ ఇస్తే 100% సక్సెస్ అవుతారు. నాకు 40 సంవత్సరాల జ్యోతిష అనుభవంలో ఇప్పటికీ నేను ఇంకా గ్రంథాలు చదువుతూనే ఉన్నాను. ఎందుకు ఇంకా ఏదైనా కొత్తది మనకు వస్తుంది, ఇంకా తెలుసుకోవాలి అనే విషయంలో ఇంకా చదువుతూనే ఉన్నాను. నా దగ్గరకు వచ్చే పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మొట్టమొదటిగా మీ జాతకంలో 3 పాయింట్స్ చూసుకోండి. ఒకటి, బృహస్పతి ఉచ్చలో కానీ, మూల త్రికోణంలో కానీ, పంచమ నవమ భాగ్యంలో కానీ, స్వక్షేత్రంలో కానీ ఉన్నాడా, నంబర్ 1. రెండవది, బుధుడు వక్రించకుండా, అస్తంగతుడు కాకుండా మంచి స్థానంలో, బుధుడు కూడా ఉచ్చ మూల త్రికోణం స్వక్షేత్రాల్లో కనుక ఉండి, అది 3, 6, 8, 12 స్థానాలు కాకుండా ఉండి ఉన్నటువంటి జాతకులు. మూడవది, లగ్నాధిపతి శుభస్థానంలో ఉన్నాడా. ఈ 3 ఉన్నట్టయితే మీకు 50% జ్యోతిష్ శాస్త్రం మీ మెదడుకు ఎక్కుతుంది. మీరు చక్కటి ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి మీకు ఆలోచన శక్తి వస్తుంది. ఈ 3 గ్రహాలు మీకు మంచి స్థానంలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు జ్యోతిష్యం నేర్చుకోవడానికి నా అటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరకు వచ్చినా ఫ్రీ క్లాసెస్ ఇస్తారు. ఆన్లైన్ క్లాసులలో చెప్పడం అనేది అది సమంజసం కాదు. ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు లేకుండానే చెప్తాము. కానీ మొత్తం నేర్చుకుంటాము అని చెప్తేనే మేము నేర్పించే ప్రయత్నం చేస్తాము. ఏదో నేను బేసిక్స్, తిథివార నక్షత్ర యోగ కరణాలు చెప్పేయండి చాలు, నాకు మిగతాన్ని నేను చూసుకుంటాను అంటే మాత్రం మేము చెప్పడం కుదరదు. మాకు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు సాధన చేయాలి. మీరు ఒక జాతకం వేశామంటే దాని మొత్తము క్షుణ్ణంగా జాతకం మనం మాన్యువల్గా చేయితోటి వేసి దాని ప్రిడిక్షన్స్ రాయడం అనేది జరిగినప్పుడే మనకు పరిపూర్ణంగా వస్తుంది. నేను 40 సంవత్సరాల జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంలో కనీసం 70 నుంచి 80 వేల జాతకాలు నేను చూశాను. కానీ ఈ రోజు వరకు నేను చూసిన జాతకం మళ్ళీ రాలేదు నా దగ్గరికి. అంటే ఆ డేటు ఆ టైంలో పుట్టిన వాళ్ళు మళ్ళీ నా దగ్గర రాలేదంటే ప్రతి జాతకము కొత్తదే. అంటే మళ్ళీ కొత్తగానే క్యాలిక్యులేషన్, కొత్తగానే ప్రిడిక్షన్స్ మళ్ళీ తయారు చేయాలి. అంత పెద్ద శాస్త్రం కనుక మీరు 3 నెలల్లో నేర్పిస్తారంట, వెళ్ళిపోతాము, 3000 ఇస్తే నేర్పిస్తాము, అది సరిపోదండి. మీరు ఈ 3 గ్రహాలు మీకు మీ జాతకంలో బలంగా ఉన్నట్టయితే ముందుకు వెళ్ళి
మీరు ఏదైనా మంచి గురువును పట్టుకొని, మీకు దగ్గరలో ఉన్న గురువును పట్టుకొని జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోండి. అందరికీ ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం వచ్చి ఉండాలి అనే యొక్క సద్భావనతో నేను ఈ యొక్క విషయాన్ని మీకు అందరికీ చెప్తూ ఉన్నాను. ఆన్లైన్లో చెప్పండి అని, లేకపోతే ఫోన్లో చెప్పండి అని, ఇవి ఫోన్లో చెప్పే శాస్త్రం అయితే కాదు. ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చొని గణితం చేసి నేర్చుకున్నట్టయితే మంచి అవగాహన వస్తుంది. మీరు నెక్స్ట్ మీ జనరేషన్లో మీ వాళ్ళకి, మీ బంధువులకి, మీ మిత్రులకి చెప్పినప్పుడు సరి అయినటువంటి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మీకు కూడా పేరు వస్తుంది. జయ శ్రీకృష్ణ.